పార్టీ బలోపేతంపై గులాబీ పార్టీ దృష్టి పెట్టింది. ఇక కాంగ్రెస్ ప్రభుత్వంపై పోరాటాలకు సిద్ధం కావాలని బీఆర్ఎస్ కూడా నిర్ణయించింది. ఇక సభ్యత్వ నమోదుతో బీఆర్ఎస్ నేతలు కార్యాచరణను ప్రారంభించారు. రేవంత్ ప్రభుత్వ వైఫల్యాలపై ఫోకస్ చేయాలని కేడర్కు కేసీఆర్ అయితే పిలుపునిచ్చారు. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాజ్ కుమార్ లైవ్ లో అందిస్తారు. రాజ్ కుమార్, కాంగ్రెస్ ప్రభుత్వ వ్యతిరేకతపై బీఆర్ఎస్ కార్యాచరణ ఎలా ఉండబోతోంది? రైట్ మాధవి, గుడ్ ఆఫ్టర్నూన్. ఇటీవల బండి సంజయ్ కుమారుడు భగీరథ్ కేసు విషయంలో బీఆర్ఎస్ దాదాపు 10 రోజులు పోరాటం చేసింది. ధర్నాలు, రాస్తారోకోలు, రిప్రజెంటేషన్, అదేవిధంగా మహిళా సంఘాలను కలవడము, బాలల కమిషన్ కలవడము, ప్రత్యేకంగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్కు ఈ కేసును అప్పచెప్పడము. అంటే బీఆర్ఎస్ భావిస్తుంది ఈ కేసు విషయంలో మేము సక్సెస్ అయ్యామని. సో భగీరథ్ జైలుకు కూడా వెళ్ళాడు. సో ఈ నేపథ్యంలో ఇక ప్రభుత్వం వచ్చి 2.5 ఏళ్ళు అయింది. ఇక ఎలక్షన్స్ ఓన్లీ 2.5 సంవత్సరాలు ఉంది. దాంట్లో ఒక 1 ఇయర్ పక్కన పెడితే కేవలం 1.5 ఇయర్ మాత్రమే టైం ఉంది. ఇక నుంచి కాంగ్రెస్ ప్రభుత్వంపై దాడి చేయాలి. దాడి అంటే ఆరోపణలు, విమర్శలు, ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాడాలని బీఆర్ఎస్ నిర్ణయించింది. దాంట్లో భాగంగా ఇటీవల వేరేవెల్లో కేసీఆర్తో కొంతమంది ముఖ్య నేతలు సమావేశమయ్యారు. దీంట్లో కేసీఆర్ డైరెక్షన్ ఇచ్చినట్టుగా తెలిసింది. ఇక నుంచి ఏమాత్రం కాంగ్రెస్ ప్రజా వ్యతిరేక విధానం అయితే ఏమాత్రం ఉపేక్షించేది లేదు. ఖచ్చితంగా ఎక్కడికక్కడ ఎండగట్టాలనే డైరెక్షన్ ఇచ్చారని మనకు తెలుస్తుంది. దాంట్లో భాగంగా హైదరాబాద్లో ప్రధానమైన సమస్య వాటర్, నీళ్ళ సమస్య మీద ఫోకస్ పెట్టింది. 2 రోజుల క్రితం కుత్బుల్లాపూర్లో వాటర్ బోర్డు ఆఫీసును ముట్టడి చేసిన బీఆర్ఎస్ నేతలు ఈరోజు జలమండలిని ముట్టడి చేశారు. సో జలమండలిని ముట్టడి చేసి వాటర్ ఖాళీ బిందెలతో ఈరోజు అక్కడ ధర్నా, రాస్తారోకో లాంటి హడావుడి చేసినట్టుగా మనం చేశారు. సో దీంతో బీఆర్ఎస్లో కొంత కదలిక, అంటే ప్రభుత్వ పై విమర్శలు చేయడానికి రెడీ అవుతున్నట్టుగా మనకు కనబడుతుంది కేసీఆర్ డైరెక్షన్తో. దాంతోపాటు రైతు సమస్యలపై ఆల్రెడీ పోరాటం చేస్తుంది. ఎక్కడెక్కడ ధాన్యం కొనుగోలు విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తుందని ఇప్పటికే కొన్ని చోట్ల ధర్నాలు, రాస్తారోకోలు రైతులతో కలిసి పోరాటం చేస్తుంది. దీన్ని మరింత ఉధృతం చేయాలని వచ్చే ఏదైతే సీజన్ ఉందో ఆ సీజన్కి, వర్షాకాల సీజన్కు ఎక్కడెక్కడైతే ఏ సమస్యలు ఉన్నాయో వాటి రైతు సమస్యలపై పోరాటం చేయాలని బీఆర్ఎస్ నిర్ణయించింది. దాంతోపాటు విద్యార్థుల సమస్యలు, ఫీజు రియంబర్స్మెంట్ విషయం కావచ్చు, పెన్షన్లు సరిగా రావట్లేదు, అదేవిధంగా డబుల్ బెడ్రూమ్ అంటే ఇందిరమ్మ ఇళ్ళ విషయంలో కొన్ని అవకతవకలు జరుగుతున్నాయి. తర్వాత రైతు బంధు రావడం లేదు. ఇలాంటి ఏవైతే సమస్యలు ఉన్నాయో వీటి మీద ప్రజా వ్యతిరేక విధానాల కాంగ్రెస్ పై పోరాటం చేయాలని కేసీఆర్ ఇచ్చిన డైరెక్షన్ మేరకు ఇప్పుడు బీఆర్ఎస్ నేతలంతా అదే పనిలో ఉన్నారు. నియోజకవర్గాల వారీగా ఇన్ఛార్జీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా డైరెక్షన్ ఇచ్చారు. ఈ యొక్క పోరాటాన్ని స్టార్ట్ చేశారు. దీన్ని మరింత ముందుకు తీసుకెళ్తే పార్టీలో ఒక జోష్, కార్యకర్తల్లో ఒక జోష్, ఎందుకంటే 10 ఏళ్ళు అధికారంలో ఉన్నారు. ఆ తర్వాత అధికారం కోల్పోయిన తర్వాత కొంత బీఆర్ఎస్లో డల్ కనబడింది. అందులో కొంతమంది బీఆర్ఎస్ నుంచి వదిలి వెళ్ళారు. సో ఆ సమస్య మళ్ళీ రాకూడదు అంటే ఖచ్చితంగా రోడ్ ఎక్కాలి, ప్రధాన ప్రతిపక్ష పాత్ర మనం పోషించాలనే ఆలోచనలో బీఆర్ఎస్ ఉన్నట్టుగా మనకు కనబడుతుంది. మాది రాజ్ కుమార్, మరి పార్టీ బలోపేతం మీద దృష్టి పెట్టారు, ఓకే, మరి దాని గురించి నెక్స్ట్ స్టెప్ ఏం వేయబోతున్నారు? పార్టీ బలోపేతం ఈ ప్రజా సమస్యలపై పోరాడుతూనే, సెకండ్ వచ్చేసి అదే ప్రజా సమస్యలపై పోరాడుతూనే పార్టీ బలోపేతంపై కూడా ఫోకస్ పెట్టాలని బీఆర్ఎస్ నిర్ణయించింది. దాంట్లో భాగంగా మెంబర్షిప్ డ్రైవ్ ఇవాళ సర్ ఏదైతే ఉందో, సర్ డిజిటల్గా ఎలా అయితే వర్క్ చేస్తుందో ఈసీ, అలానే బీఆర్ఎస్ కూడా డిజిటల్ మెంబర్షిప్ చేయాలని నిర్ణయించింది. ఈ డిజిటల్ మెంబర్షిప్ చేయడానికి బూత్ లెవెల్లో కొంతమంది ఇన్ఛార్జీలు, అంటే నియోజకవర్గ ఇన్ఛార్జీలు కూడా నిర్ణయించింది. ఆల్రెడీ పేర్లు కూడా ప్రకటన చేసింది. 119 నియోజకవర్గాలకు 119 మందిని ఇన్ఛార్జీలుగా నియమించడం జరిగింది. వీళ్ళను బేస్ చేసుకొని ప్రతి నియోజకవర్గానికి వెళ్ళాలి, ప్రతి మండలానికి వెళ్ళాలి, ప్రతి బూత్ లెవెల్కి వెళ్ళి మెంబర్షిప్ మీద ఫోకస్ పెట్టాలి. ఎందుకంటే నెక్స్ట్ హైదరాబాద్లో జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ ఉన్నాయి. ఈ జిహెచ్ఎంసీ ఎలక్షన్లో కాంగ్రెస్ ఆల్రెడీ ప్లాన్ చేస్తుంది, బీజేపీ ప్లాన్ చేస్తుంది. కాబట్టి గతంలో మేయర్ సీట్ 2 సార్లు వీళ్ళకుండేది. సో ఇప్పుడు మళ్ళీ మేయర్ సీట్ను ఇప్పుడు 3 అయ్యాయి. ఈ 3 మేయర్ సీట్లను మనమే కైవసం చేసుకోవాలని బీఆర్ఎస్ వాళ్ళ క్యాడర్కు సూచించినట్టు తెలుస్తుంది. దాంట్లో భాగంగా ప్రధానంగా మెంబర్షిప్, తర్వాత కమిటీలు, కొత్త కమిటీలు వేయాలి. ఎవరెవరైతే సీనియర్లు ఉన్నారో, ఆ తర్వాత ఇతర పార్టీల నుంచి వచ్చిన వాళ్ళు కావచ్చు, లేదంటే సీనియర్లు గతంలో కొంతమందికి కమిటీలలో ప్రాధాన్యత తమకు లేదని కొంతమంది అసంతృప్తితో ఉన్నారు. వాళ్ళందరినీ కూడా బుజ్జగించే ప్రయత్నంలో భాగంగా వాళ్ళందరికీ కూడా కమిటీలు, రాష్ట్ర కమిటీ, జిల్లా కమిటీ, నియోజకవర్గ కమిటీలు, మండల కమిటీలు, గ్రామ కమిటీలు వేసి పార్టీని బలోపేతం చేసే విధంగా ఈరోజు గులాబీ పార్టీ ప్లాన్ చేస్తుంది. అందులో భాగంగా తెలంగాణ
ప్రజాభవన్లో ఇక నుంచి వరుసగా బీఆర్ఎస్ ఏదైతే ప్రధాన పార్టీ ఆఫీస్ ఉందో కార్యాలయంలో ఇక నుంచి వరుసగా ఒకవైపు ప్రెస్ మీట్తో పాటు మరొక వైపు కార్యక్రమాలు రెగ్యులర్గా ఉండాలి. పార్టీలో ఒక మూమెంట్ తీసుకురావాలి, పార్టీని బలోపేతం చేయడానికి ఇంకా ఏమేమి తీసుకోవాలి అనే దాని మీద బీఆర్ఎస్ ఫోకస్ చేసినట్టుగా మనకు కనబడతా ఉంది. సో దీంతో పార్టీ స్ట్రాంగ్ చేస్తే తప్ప, పార్టీని బలోపేతం చేస్తే తప్ప నెక్స్ట్ జిహెచ్ఎంసీ కానీ అటొచ్చే తర్వాత జనరల్ ఎలక్షన్ కానీ మనం ముందుకెళ్ళలేమనే ఆలోచనలో పార్టీ ఉన్నట్టుగా కనబడుతుంది. చూడాలి మరి బీఆర్ఎస్ యొక్క ప్లాన్స్ ఎంతవరకు వర్కౌట్ అయితే. ఒకవైపు కాంగ్రెస్ కూడా, మరొకవైపు బీజేపీ కూడా ముందుకెళ్తా ఉంది. వాటిని తట్టుకొని మరి ఎలా ప్రజా వ్యతిరేక ఉద్యమాలు ఎలా చేస్తారు, ఈ పార్టీ మెంబర్షిప్ ఎలా సక్సెస్ ఉందో మనం వేచి చూడాలి. రైట్, థ్యాంక్ యూ రాజ్ కుమార్.